జై భీమ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సాహెబ్ అండి. నేను ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ పాపులేషన్ విషయంలో ముఖ్యంగా కంట్రీలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, షెడ్యూల్ కాస్ట్ పీపుల్ పాపులేషన్ విషయంలో మ్యానిపులేషన్ జరుగుతుందనేటువంటిది ఒక అభిప్రాయం నాది కదండి. అది ఎస్ నాగప్ప గారు అని చెప్పేసి మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఆయన ఒక మెంబర్గా ఉన్నారు. ఆయన అంబేద్కర్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ అంబేద్కర్ వ్యూస్ని ఆయన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తూ ఉండేవారు అనమాట యాక్చువల్గాను. సో ఆయన ఆగస్టు 27, 1947లో ఆయన ఒక అభిప్రాయం తెలియజేశారు. ఆ డిబేట్స్లో, కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్లో ఆయన ఒక విషయాన్ని తెలియజేశారు. అది కాన్స్టిట్యూట్ డిబేట్స్ వాల్యూమ్ 8లో, వాల్యూమ్ 5, 43, 49లో ఆయన ఈ విషయం చెప్పారు. ఏంటంటే 1931 సెన్సస్ ప్రకారంగా ఇండియాలో మొత్తం టోటల్ షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్ అనేటువంటి వాళ్ళు 6 crores ఉన్నారు అప్పుడు. అది 1941కి వచ్చేటప్పటికి అట్లీస్ట్ 7 మోర్ దెన్ 6 crores ఇన్ 1931. సార్, హౌ ఈజ్ ఇట్ దట్ వీ హ్యావ్ బీన్ రిడ్యూస్డ్ టు 5.5 crores ఇన్ 1941 అని ఆయన అంటున్నారు. అంటే 41 సెన్సస్కి వచ్చేటప్పటికి 5.5 crores మాత్రమే ఎట్లా తగ్గిపోయారు అని ఆయన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో క్వశ్చన్ చేశాడు ఆయన. దాంతోపాటు ఈ విధంగానే ఈ పాపులేషన్ తగ్గించుకుంటూ వెళ్తున్నానికి కారణం ఎక్కడ మెయిన్గా ఆయన పాయింట్అవుట్ చేసింది ఏంటంటే, ఆయన ఐఎమ్ సారీ, ఇన్ బెంగాల్ సమ్ మిస్చీఫ్ హ్యాస్ బీన్ డన్ బై సంబడి అంటున్నాడు. ఎస్పెషల్లీ ఇన్ బీహార్ అండ్ పంజాబ్ ఆల్సో. ఈ స్టేట్లలో, ఈ ప్లేసుల్లో మిస్చీఫ్ జరిగింది అని చెప్పేసి క్లియర్గా పాయింట్అవుట్ చేసి చెప్పాడు. దానివల్ల పాపులేషన్ తగ్గిపోయింది అన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? సెన్సస్ బ్రిటిష్ వార్ ఉన్న టైంలో జరిగింది. బ్రిటిష్ వార్ ఉన్నప్పుడే మన వాళ్ళు మ్యానిపులేట్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్లోనే మనకి పాపులేషన్ తగ్గించి అన్యాయం చేశారంటే షెడ్యూల్ కాస్ట్ పీపుల్కి. ఇక స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా, అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా పాపులేషన్లో మ్యానిపులేషన్ జరిగి మనకున్న పాపులేషన్ కరెక్ట్గా చూపించడం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఎవిడెన్స్ ఇది బేస్, నాకు నాగప్ప గారు ఇచ్చినటువంటి ఆ ఎవిడెన్స్ నాకు బేస్ అనమాట అండి. సో దాని ప్రకారంగా నేను చెప్పించాలనుకుంటున్నా. అదేవిధంగా నాగప్ప గారు ఏం చెప్తారంటే, అయినా ఈ విధంగా జరిగినట్లయితే పాపులేషన్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కేస్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ విత్ ఇన్ 10 years 2 crores హ్యావ్ బీన్ డిమినిష్డ్. ఒక 10 సంవత్సరాలు ఇలాగా కొనసాగితే 2 కోట్లు తగ్గిపోతారంట పాపులేషన్ అని చెప్తున్నాడు ఆయన. ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అట్ దిస్ రేటు విత్ ఇన్ 10 or 20 years ఐఎమ్ అఫ్రైడ్ దేర్ మే నాట్ బి హరిజన్ అట్ ఆల్, హరిజన్ ఇన్ ద రియల్ సెన్స్ ఆయన చెప్పాడు. అంటే హరిజన్ అన్న పదాన్ని ఆయన వాడిందని నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ఆయన ఆ రోజులో కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో హరిజన్ అని పదం వాడాడు. అందుకనే నేను అదే రిపీట్ చేస్తున్నాను నేను. అయితే ఒక 20 సంవత్సరాల్లో ఒక హరిజన్ అనేవాడు లేకుండా అయిపోతాడని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. సో దాని విధంగా ఎంత ఘోరంగా జరుగుతుందనేటువంటిది బ్రిటిష్ కాలంలో నుంచి ఈ రోజు వరకు కూడా మనకు అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం చూసినట్టయితే నాకు కూడా ఐడియా వచ్చి అనుమానం వచ్చింది. ఆ అనుమానంతో వీరిచ్చినటువంటి ఈ నాగప్ప గారు చెప్పినటువంటి థియరీని తీసుకుని నేను ఎనాలిసిస్ చేశాను. నేను ఆ ఎనాలిసిస్లో నాకు ఇదిగోండి, ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నేను కొన్ని డిస్క్రిపెన్సీస్ లేదా అనామలీస్ని నేను షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్లో నేను స్టడీ చేసేటప్పుడు నాకు నోటీస్ చేశాను నేను కొన్ని పాయింట్స్ని. అవన్నిటిని డైరెక్ట్గా సెన్సస్ డిపార్ట్మెంట్ వారికి, ది డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆఫ్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఫ్లోర్, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారికి నేను కంప్లైంట్ ఇచ్చాను. నేను ఇది ఎప్పుడు 12 October 23లో నేను కంప్లైంట్ ఇచ్చానండి. నేను 23లో నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వారు ఆ కంప్లైంట్ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్న తర్వాత ఆ కంప్లైంట్లో నేను ఏమేమి చెప్పానంటే, A to F వరకు ఒక్కొక్క సీట్లో ఒక్కొక్క లెవెల్లో డిస్క్రిపెన్సీస్ని పాయింట్అవుట్ చేస్తూ A to F వరకు ఎనెక్జర్స్ పెట్టాను. ఆ ఎనెక్జర్స్ అన్నిటిని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా చూసి తర్వాత మేము వెరిఫై చేతనే కానీ మేము మీకు సమాధానం చెప్పలేమన్నారు. నేను ఇచ్చిన రోజునే, ద సేమ్ డే నేను ఇచ్చాను. ఇదిగో దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. నేను తీసుకున్నాను. నేను
ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఇదిగోండి, ఆ పేరు మీద ఇది మా ఊరి పేరు వెస్ట్ గోదావరి, ఇప్పుడు ఇది ఈస్ట్ గోదావరిలో భాగంగా ఉన్నది ఇది. సో అంచేత ఇదిగో అక్నాలెడ్జ్మెంట్. ఇందులో నేను నోటీస్ చేసినటువంటి వీటి విషయాల్లో మనం చూసినట్టయితే ఇదిగో చూడండి, ఎనెక్జర్ ఏ. ఈ ఎనెక్జర్ ఏ ప్రకారంగా నేను చెప్పేటువంటిది ఏంటంటే, నేను తీసుకున్న పాపులేషన్లో ముఖ్యంగా మొత్తం 59 క్యాస్ట్ల పాపులేషన్ లేక 60 క్యాస్ట్ల పాపులేషన్ని పూర్తిగా తీసుకోకుండా ఎనామలీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను కొన్ని సీరియల్ 35 మాలా కమ్యూనిటీకి క్యాస్ట్ కోడ్, 32 మాదిగ కమ్యూనిటీ క్యాస్ట్ కోడ్, 1 ఆది ఆంధ్ర కమ్యూనిటీ క్యాస్ట్ కోడ్. ఇది యాక్చువల్గాను వీటిని కంపారిటివ్ స్టడీ చేసేటప్పుడు నాకు ఎనామలీస్ కనపడ్డాయి. అయితే దానికి ముందు ఇంకొక మెయిన్ ఒక పెక్యులర్ థింగ్ నాకేం కనిపించిందంటే, మీకు ఇదిగోండి ఇప్పుడు ఎనెక్జర్ ఏలో నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఈస్ట్ గోదావరి, గుంటూరు ఈ రెండింటిని కంపారిటివ్ స్టేట్మెంట్ చేశాను. ఇక్కడ నేను అది చెప్పలేదు, కానీ ఏంటంటే ఈస్ట్ గోదావరి అనేటువంటిది హైయెస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ అండి. అది గుంటూరు అనేటువంటిది లోయెస్ట్ ఎస్సీ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్. ఇది 1971 సెన్సస్ ప్రకారంగా 1971 నుంచి 2011 సెన్సస్ వరకు నేను కంపారిటివ్ స్టడీ చేశాను. ఆ కంపారిటివ్ స్టడీలో అనేకమైనటువంటివి నాకు నోటీస్ చేశాను. ఆ నోటీస్ని మీ ముందు తీసుకొస్తున్నాను. హైయెస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ అనేటువంటిది ఈస్ట్ గోదావరి 5,17,000 పాపులేషన్ ఉంటే, గుంటూరు లోయెస్ట్ అంటే 23 జిల్లాగా ఉన్నది గుంటూరు. 1,36,000 మందితో ఉన్నటువంటి ఈ గుంటూరు డిస్టిక్ దాని పెరుగుదల 81, 91, 2001, 2011 డికేడ్కి వచ్చేటప్పటికి ఎంతమంది పెరిగారు అంటే, సీరియల్ నెంబర్ 2 నుంచి 6 దాకా ఉన్నటువంటిదేమో టోటల్ పాపులేషన్ ఆఫ్ ది డికేడ్లో మెన్షన్ చేశాను. ఈ 7 to 10 కాలంలో ఉన్నటువంటిదేమో ఒక్కొక్క డికేడ్లో ఎంతమంది పెరిగారు అనేటువంటిది నోటీస్ చేశాను. ఆ తర్వాత 11 to 14 కాలంలో ఉన్నదేమో పర్సంటేజ్ ఎంత పెరిగారు అనేటువంటి దాన్ని మెన్షన్ చేశాను ఇక్కడ. ఇది తర్వాత మీకు 15 నుంచి ఈ 18 కాలం దాకా ఉన్నటువంటిది ఏంటంటే, మొత్తం 71 నుంచి 40 సంవత్సరాలు అంటే 2011 వరకు ఉన్న 40 ఇయర్స్లో ఎంత పెరిగారు, ఎంత గ్రోత్ ఉన్నటువంటిది నేను అనాలిసిస్ చేశాను. ఇది ఒక్కటి మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. అందులో నేను పర్సంటేజ్ వివరిస్తున్నాను మీకు. ఈ పర్సంటేజ్లో మీకు ఈస్ట్ గోదావరి కాలం నెంబర్ 11తో నేను మెన్షన్ చేసి చెప్తున్నాను. 26% పెరిగితే ఇది 71-81 మధ్యలో. గుంటూరు జిల్లా 132% పెరిగిందండి, అంటే మోర్ దెన్ డబుల్ ద పాపులేషన్. అట్లాగే 81-91లో 12th కాలంలో 27% పెరిగితే ఈస్ట్ గోదావరిలో, గుంటూరులో 81% పెరిగారండి. అట్లాగే కాలం 13లో 91-2001లో 7% మాత్రమే పెరిగితే ఈస్ట్ గోదావరిలో, గుంటూరులో 43% పెరిగారండి. ఇదంతా ఎస్సీ పాపులేషన్ ఇది. అట్లాగే 2001-2011లో 7% పెరిగారు, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి గుంటూరులో 17% పెరిగారు. సో ఈ విధంగా ఇంత వేరియేషన్లో గ్రోత్ పెరుగుదల వచ్చేటప్పుడు దాని ప్రభావం ఏమైపోయిందంటే, లాస్ట్ డిస్టిక్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లా 71లో లాస్ట్గా ఉన్నదే 2011కి వచ్చేటప్పటికి ద ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసిందండి ఎస్సీ పాపులేషన్లో. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టు సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. అంటే ఇంత అబ్నార్మల్ ఇంక్రీజ్ అనేటువంటిది గుంటూరులో కనిపించింది. దాన్నే ఫర్ ద లాస్ట్ 40 ఇయర్స్ అంటే 15-16 మధ్యన అంటే 71-2011 మధ్యన కంపేర్ చేస్తే ఎస్సీ పాపులేషన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 4,27,000 మంది పెరిగారు వీళ్ళు ఇక్కడ. అంటే పర్సంటేజ్కి వచ్చేటప్పటికి 83% 40 సంవత్సరాల్లో ఈస్ట్ గోదావరి ఎస్సీ పాపులేషన్ పెరిగితే, గుంటూరుకు వచ్చేటప్పటికి మీకు 1,36,000 నుంచి 71లో ఉన్న పాపులేషను 2011కి వచ్చేటప్పటికి 9,57,000 అయిపోయింది. అంటే ఈస్ట్ కంటే ఎక్కువైపోయింది. అంటే 8,20,000 పైగా పెరిగారు ఇక్కడ. వాళ్ళు సగం కూడా పెరగలేదు ఈస్ట్ గోదావరిలో, వీళ్ళు 8 lakhs పై దాటేశారు. అంటే 601% పెరిగారండి పాపులేషన్ వీళ్ళు. అంటే ఇది పెరగడం మంచిదా కాదంటే దాని గురించి నేను చెప్తలేదు, లేదా ఇది ఒరిజినల్గా పెరిగారా లేకపోతే కాదనేది కూడా నేను చెప్తలేదు. నేను ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, నేను ఉన్నదాన్ని ఉన్నట్టుగా నేను నోటీస్ చేసి నేను వాళ్ళకి చెప్పాను. నేను
ఇది ఎంతవరకు ఎగ్జాక్ట్గా కరెక్టో కాదనేటువంటి చెక్ చేయండి. మీరు చెక్ చేసి ఒకవేళ ఎనామలీస్ ఉన్నాయా లేకపోతే జెన్యున్ గ్రోత్ ఇది జెన్యున్ గ్రోత్ అయితే మంచిదే, అప్రిషియేట్ చేయాలి మనం ఖచ్చితంగాను. ఏదైనా వాస్తవం కాబట్టి వాస్తవాన్ని అప్రిషియేట్ చేయలేదని అనేది అదే. సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనామలీస్ని నేను నోటీస్ చేసి ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ హైలీ పాపులేటెడ్ డిస్ట్రిక్టు గుంటూరు అయింది 2011 సెన్సస్ వరకు. అండ్ ఈస్ట్ గోదావరి సెకండ్ ప్లేస్కి వచ్చింది ఇప్పుడు. అది ఎనెక్సర్ ఏలో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను వాళ్ళకి, అదే రాశాను అక్కడ. ఇక ఎనెక్సర్ బికి వచ్చేటప్పటికి ఇది సెన్సస్కి ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు చెప్తున్నాను. నేనేమి మ్యానిపులేట్ చేయడం కాదు, ఇంకోటి చేయడం కాదు, సెన్సస్ వరకే స్వయంగా ఇచ్చాను. వాళ్ళు వెరిఫై చేసుకున్నారు ఈ డేటా అంతటినే. తర్వాత నన్ను పిలిచారు, నాతో కూడా మాట్లాడి వారు అగ్రి అయ్యారు నా యొక్క నేను నోటీస్ చేసినటువంటి పాయింట్స్ తోటి. కానీ రిటర్న్గా ఇవ్వలేదు నాకు వాళ్ళు, ఎందుకంటే రిటర్న్గా ఇచ్చి కమిట్ అయినట్టయితే అది వేరే విధంగా ఉంటుంది. ఇక ఎనెక్సర్ బికి వచ్చేటప్పటికి ఇక్కడ శ్రీకాకుళం నుంచి నేను చిత్తూరు జిల్లా వరకు మొత్తం 13 జిల్లాలు ఆంధ్ర జిల్లాల్లో, ఈ ఆంధ్ర జిల్లాల్లో ఉన్న 13 జిల్లాల డేటా తీసుకున్నాను. ఈ డేటాలో మీకు క్యాస్ట్ ఆర్డర్ నెంబర్ 32 అంటే మాదిగి క్యాస్ట్కి సంబంధించి, క్యాస్ట్ ఆర్డర్ నెంబర్ 35 అంటే మాలా క్యాస్ట్కి సంబంధించి, క్యాస్ట్ ఆర్డర్ నెంబర్ 1 అంటే ఆది ఆంధ్ర క్యాస్ట్కి సంబంధించి, ఇది 40 సంవత్సరాల్లో పెరిగినటువంటి పాపులేషన్. ఇది ప్రతి జిల్లాకి ఇచ్చిన పాపులేషన్ అని నేను తీసుకున్నాను అనేది. అయితే 2001 ఎందుకు తీసుకున్నావు అని అడగొచ్చు మీరు. నేను నోటీస్ చేసింది అప్పుడే పాపులేషన్ తగ్గుదల అనేటువంటిది అక్కడే కనిపించింది నాకు. ఇండివిజువల్ క్యాస్ట్లని స్టేట్ వైడ్ కంపేర్ చేసేటప్పుడు అది ఎప్పుడైతే నేను నోటీస్ చేశానో దానికి కారణం ఏంటంటే 2001 సెన్సస్ బేస్ చేసుకుని డీలిమిటేషన్ యాక్ట్ అనేటువంటిది షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు నిర్ణయించేటువంటిది డికేడ్. అది 2001 సెన్సస్ అనేటువంటిది. ఆ సెన్సస్ కారణం చేత ఆ పాపులేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పెరగాలి, పాపులేషన్ తక్కువగా ఉన్నట్లయితే ఆ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు తగ్గుతాయి లేదా అట్లాగే ఉంటాయి, లేదా ఎక్కడ పెరిగితే పాపులేషన్ అక్కడ సీట్లు పెరుగుతూ ఉంటాయి. సో దీని ప్రభావం వల్ల ఈ పాపులేషన్లో కూడా మన నాగప్ప గారు ఆయన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చెప్పినటువంటి ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ అని నా అభిప్రాయం. నేను ఇచ్చినటువంటి డేటా, నేను నోటీస్ చేసినటువంటి ఈ అనాలిసిస్ని నేను సెన్సస్ డిపార్ట్మెంట్ వరకు ఇచ్చాను. అప్పుడు నేను 2001 సెన్సస్ని కంపేర్ చేసేటప్పుడు నాకు ఈ లోపాలు అనేటువంటిది నాకు కొట్టొచ్చినట్టు కనిపించింది. దాన్నే నేను ఇక్కడ మీకు ఎనెక్సర్ బిలో చెప్పాను డిస్ట్రిక్ట్ వైజ్ పాపులేషన్లోను. అందులో కాలం 5లో ఈ మాదిగ అంటే 32 అనేటువంటి మాదిగ కమ్యూనిటీకి రిప్రజెంట్ చేస్తుంది. ఈ కాలం 5లో మాదిగ గురించి చెప్పాను, కాలం 9లోనేమో మాలా పాపులేషన్. ఈ 2 పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అయితే ఎక్సెప్ట్ ఒక విజయనగరంలో మాత్రమే 8.99 అనేటువంటిది మాదిగా పాపులేషన్ ఉంది, మాలా పాపులేషన్ 10.11% ఉంది. అంటే విజయనగరం జిల్లాలో మాత్రమే 1% ఒక చింత పార్టీ తేడాతోటి మాల పాపులేషన్ మాదిగ కంటే ఎక్కువ పెరిగింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా కాలం 9లో చూసుకున్నట్టయితే కాలం 5తో కంపేర్ చేస్తే అన్ని జిల్లాల్లో కూడా మాలా పాపులేషను మాదిగ పాపులేషన్ కంటే చాలా తక్కువ పెరిగింది. సో ఈ విధంగా అన్ని జిల్లాల్లో కూడా పాపులేషన్ ఏ విధంగా తగ్గింది అనేటువంటి దాన్ని నేను కొన్ని డిస్ట్రిక్ట్లు ఎగ్జాంపుల్ తీసుకుని అనాలిసిస్ చేసి చెప్పండి. అది వేరే చాప్టర్లో మీకు డీటెయిల్స్ ఇస్తాను. నేను మొత్తం టోటల్ కమ్యూనిటీస్ని గ్రూప్ చేశాను. సో ఈ విధంగా అబ్నార్మల్ ఇంక్రీజు అనేటువంటిది మాదిగ కమ్యూనిటీలో చూపిస్తున్నారు, మాలా కమ్యూనిటీలో చాలా డిక్రీజ్ కనిపిస్తుంది బాగాను. అట్లాగే లాస్ట్ 40 ఇయర్స్లో పెరిగినటువంటి రేషియోని కూడా నేను ఇక్కడ వేసాను. ఇది పర్సంటేజ్ ఎంతమంది పెరిగారు ఎంతమంది తగ్గారు అనేటువంటి దాన్నే. సో ఇది ఎనెక్సర్ బి. ఇది ఆ తర్వాత మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది చూడండి, మీకు ఎనెక్సర్ సికి వచ్చేటప్పటికి నేను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి సెన్సస్ నేను మీకు ప్రజెంట్ చేశాను. నేను ఇక్కడ నోటీస్ చేసినటువంటి ఈ అనామలీస్ ఏంటంటే మీకు పర్టికులర్గా ఈస్ట్ గోదావరి ఉంది. ఈస్ట్ గోదావరిలో పెరిగినటువంటి పాపులేషన్లో నేను మాలా పాపులేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి 2001 మధ్యన 91లోనేమో 2 లక్షల పాపులేషన్ 2,24,000 మంది పాపులేషన్ ఉన్నారు. 2001కి వచ్చేటప్పటికి 6 లక్షల పాపులేషన్ అయ్యారని చెప్తున్నాడు. ఇది ఇక్కడ నేను డీటెయిల్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేసుకుని
ఎస్ అని చెప్పారు వాళ్ళు కూడా సెన్సస్ వాళ్ళు. 6 లక్షలు పెరిగేటప్పుడు టోటల్ పాపులేషన్ కూడా పెరగాలి కదా. కానీ టోటల్ పాపులేషన్ ఇక్కడ మీకు చూసినట్టయితే మీకు 55,000 మాత్రమే పెరిగారు. మొత్తం డిస్ట్రిక్ట్ పాపులేషన్ అన్ని కమ్యూనిటీలు కలిపి. ఒక మాలసం 4 లక్షలు అంటే 3,76,000 పెరిగారని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. అంతమంది పెరిగేటప్పుడు అది టోటల్లో కూడా కనిపించాలి కదా, టోటల్ పెరగలేదు. సో టోటల్ 55 పెట్టి వీళ్ళు 6 లక్షలు పెరిగారని చెప్తున్నారు అంటేనే మనకి ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే నేను అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు, ఇక్కడ మ్యానిపులేషన్ ఎట్లా జరిగిందో అనేటువంటి నాకు తెలుసు. నేను వాళ్ళకి చెప్పలేదు నేను, బట్ డిస్కషన్స్లో మేము డిస్కస్ చేసాము. వెస్ట్ గోదావరిలో కూడా అట్లాగే జరిగింది సేమ్. ఎందుకంటే ఈ వెస్ట్లో టోటల్ పాపులేషన్ ఏమో 99,000 ఉంటే ఇక్కడ మాలా పాపులేషన్ 1,69,000 పెరిగినట్టుగా చూపిస్తున్నారు 2001లోను. ఇది ఇక్కడ అంటే 2 లక్షల నుంచి 4 లక్షలు పెరిగినట్టుగా చూపిస్తున్నారు. సో వేరియేషను 1,69,000 దాకా వచ్చింది ఇక్కడ. సో ఈ డిఫరెన్సెస్ ఇక్కడ టోటల్కి టాలీ కావడం లేదు. సో దాంతో ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్స్ తర్వాత నేను ఒక్కొక్క వీడియో చేశాను. ఆ వీడియోలో నేను మీకు చెప్తాను ఇక్కడ ఈ 2 జిల్లాల్లో ఎంత దారుణంగా మ్యానిపులేట్ జరిగింది పాపులేషన్ అనే విషయాన్ని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఆది ఆంధ్ర పాపులేషన్కి వచ్చేటప్పటికి ఆది ఆంధ్ర పాపులేషన్ ఇక్కడ వీళ్ళు ఎంత పెరిగారో ఈ 2091లో మాలా పాపులేషన్ 2 లక్షల నుంచి 6 లక్షలు పెరిగితే ఎంతమంది పెరిగారో అంతమంది ఇక్కడ ఆది ఆంధ్రలో పాపులేషన్ తగ్గిపోయారు ఇక్కడ. అంటే ఈ తగ్గిన ఛానాన్ని ఈ 91 సెన్సస్ పాపులేషన్లో కలిపేశారు తప్ప ఇది పెరుగుదల కాదు. ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ, హై లెవెల్ కాన్స్పిరసీ జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఆ విధంగా టోటల్ పాపులేషన్ పెరగకుండా ఇది పెరిగినట్టు చూపించడం ద్వారా నంబర్ ఆఫ్ సీట్లు తగ్గించడానికి అవకాశం ఉంది. ఇక్కడ సీట్లు పెరగకుండా చేయడానికి కూడా అవకాశం ఉన్నదే. అదే భావంతో ఇక్కడ జరిగింది ఇక్కడ అనేది నేను ఆధారాలతో చూపిస్తాను మీకు ఇక్కడ అన్నింటిలో ఎట్లాగనేటువంటిది ఎవిడెన్స్ తోడు. అదే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఎనెక్సర్ డీకి వచ్చేటప్పటికి నేనేం చెప్పానంటే అక్కడ వరకు సెన్సస్ వరకే ఇక్కడ మాలా పాపులేషన్ అనేటువంటిది 81 వరకు కూడా శ్రీకాకుళం నుంచి ఎక్సెప్ట్ అనంతపురం కర్నూలు జిల్లా మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్ర జిల్లాల్లో మాలా పాపులేషన్ ఎక్కువ మాదిగ కంటే కూడాను. కానీ 91 సెన్సస్ దగ్గరికి వచ్చేటప్పటికి కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి మాదిగ పాపులేషన్ మాలా పాపులేషన్ కంటే ఎక్కువయ్యారు. ఎంతమంది ఎక్కువయ్యారో కూడా ఇదిగో ఈ కాలంలో ఇక్కడే మెన్షన్ చేశాను నేను. అదే విషయాన్ని మళ్ళా మనం ఇక్కడ ఎనెక్సర్ సిలోకి వచ్చేటప్పటికి గుంటూరు పాపులేషన్ గురించి చెప్తున్నాను. 91 సెన్సస్ వరకు కూడా మాలా పాపులేషన్ మాదిగ పాపులేషన్ కంటే ఎక్కువ. 2001కి వచ్చేటప్పటికి గుంటూరులో మాదిగ పాపులేషన్ మాలా పాపులేషన్ కంటే ఎక్కువ. ఎంతమంది ఎక్కువయ్యారా ఇక్కడ నేను రాశాను, ఇది ఇక్కడ చూడండి 4,000 పైగా ఎక్కువయ్యారు. సో ఈ విధంగా కృష్ణా గుంటూరు. అయితే తర్వాత ఎనెక్సర్ సికి వచ్చేటప్పటికి ఎఫ్కి వచ్చేటప్పటికి ఈ ప్రకాశం జిల్లా గురించి చెప్తున్నాను. ప్రకాశం జిల్లాలో 81 వరకు కూడా మాలా పాపులేషను ఎక్కువ. బట్ 91కి వచ్చేటప్పటికి మాదిగ పాపులేషన్ మాలా పాపులేషన్ కంటే ఎక్కువయ్యారు. ఎట్లాగంటే 1,000 ఎక్కువయ్యారు. సో ఇది ఈ విధంగా ఈ అనామలీస్ అనేటువంటివి ఎట్లాగా ఒక్కసారి ఎక్కువయ్యారు, ఇంకొకసారి ఎట్లా తక్కువయ్యారు, ఎందుకు ఈ విధంగా జరిగింది అనే విషయాన్ని నేను వాళ్ళు చెప్పాను. అయితే దీని యొక్క ఇమ్మీడియట్ డైరెక్ట్ ప్రభావం దేని మీద పడుతున్నది అంటే ఇమ్మీడియట్గాను ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు అంటే ఆర్టికల్ 330, 332 మీద పడుతుంది. ఆ ప్రభావాన్ని నేను వాళ్ళకు కూడా ఇదిగో ఈ షీట్లో నేను వివరించాను, క్లియర్గా వేసాను. ఇది ఏంటంటే డిస్ట్రిక్టు, ఇది బిఫోర్ 2001 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, ఇవి ఆఫ్టర్ 2001 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, ఈ బిఫోర్ 2001 పార్లమెంటు, ఇది ఆఫ్టర్ 2001 పార్లమెంట్ సీట్లు. అంటే 2001 సెన్సస్కి ముందు ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 2001 తర్వాత ఏ ప్లేసుల్లో పెరిగాయి, ఎక్కడెక్కడ ఏమైంది అనేటువంటి మార్పుని ఆ సెన్సస్ ప్రభావం పడింది కాబట్టి నేను ఇక్కడ దాన్ని వివరించాను. ఇక్కడ ఇదిగో అదే మీకు ఇక్కడ చూడండి, మీకు ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా వరకు కూడా ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఒక్క సీట్లో కూడా మార్పు లేదు, పెరగలేదు. ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళంలో
పాలకొండ, ఎచ్చెర్ల అనేటువంటి ఉన్నాయి అక్కడప్పుడు. ఇప్పుడు తర్వాత ఇక్కడ రాజ్యం మాత్రమే వచ్చింది 2001లోకి వచ్చేటప్పటికి. విజయనగరం వచ్చేటప్పటికి ఇక్కడ పార్వతీపురం వచ్చింది ఇప్పుడు, ఇది 2001లోను. అప్పుడు ఏమి లేదు అక్కడ. విశాఖపట్నం వచ్చేటప్పటికి పాయకరావుపేట వచ్చింది. అదే విశాఖపట్నం మళ్ళీ 2001 తర్వాత కూడా పాయకరావుపేటే కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ కూడాను, అందులో మార్పు ఏం లేదు. విశాఖపట్నం పెద్ద జిల్లా. ఈస్ట్ గోదావరి వచ్చేటప్పటికి 2001 అంటే సెన్సస్ తీయడానికి ముందు ముమ్మిడివరము, అల్లవరము, నగరము ఈ 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 2001 తర్వాత ఈ మూడిట్లోనూ పోయి ఈ మూడిట్ల ప్లేస్లో అమలాపురము, గన్నవరము, రాజోలు అనేటివి కొత్తగా వచ్చాయి. యాక్చువల్గా ఇక్కడ పాపులేషన్ని ఒరిజినల్గా చూపించినట్లయితే ఈ 3 సీట్లు ముమ్మిడివరం, అల్లవరం, నగరం ఈ 3 అట్లాగే ఉండి అదనంగా ఈ 3 పెరగాలి. అమలాపురము, గన్నవరం, రాజోలు పెరగాలి. సో పాపులేషన్ చూపించకపోవడం వల్ల ఈ 3 సీట్లు తీసి 3 సీట్లు పెట్టడం వల్ల మన వాళ్ళు కూడా చాలామంది అరే 3 సీట్లలో తగ్గలేదు కాబట్టి సంకలు కొట్టుకున్నారు, చక్కగా సంతోషపడిపోయారు. అమలాపురం సీటు అట్లాగే 2001లో ఉన్న సీట్నే 2001 తర్వాత సెన్సస్లో కూడా అమలాపురం కంటిన్యూ అయిన సీట్ ఇక్కడ. అయితే వెస్ట్ గోదావరి దగ్గరికి వచ్చేటప్పటికి మార్పులు చేర్పులు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. వెస్ట్ గోదావరిలో అంతకుముందు ఆచంట కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉండేది. ఇది మాలా సీటుగా ఉండేది. దాన్ని కొవ్వూరు 2001 సెన్సస్ ప్రకారంగా కొవ్వూరు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా చేశారు. ఆచంట పోయింది. ఇప్పుడు ఇది మాదిగ కమ్యూనిటీకి అనుకూలంగా కాన్స్టిట్యున్సీగా ఉన్నది ఇది. అట్లాగే తర్వాత మిగతా గోపాలపురం కామన్గానే వచ్చింది. తర్వాత ఇక్కడ మళ్ళా చింతలపూడి ఒకటి వచ్చింది మీకు ఇక్కడ. చింతలపూడి కొత్తగా వచ్చిన సీట్ అనమాట ఇక్కడ. ఒక వెస్ట్ గోదావరిలో చింతలపూడి కొత్తగా క్రియేట్ అయిన సీట్ ఇది. అట్లాగే కృష్ణా జిల్లాలో అంతకుముందు 2 తిరువూరు, నిడమోలు అనేటువంటి కాన్స్టిట్యున్సీలు ఉంటే దానికి అదనంగా ఇప్పుడు సేమ్ తిరుమూరు కంటిన్యూ అవుతుంది. ఈ నిడమోలు ప్లేస్లో నందిగామ వచ్చింది. పామర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ ఒకటి అదనంగా వచ్చింది ఇక్కడ. అట్లాగే గుంటూరుకు వచ్చేటప్పటికి తాడికొండ ఒకటే కాన్స్టిట్యున్సీ ఉండేదండి అక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు తాడికొండ అట్లాగే ఉందో దాంతోపాటు అదనంగా వేమూరు, ప్రతిపాడు కొత్త కాన్స్టిట్యున్సీలు 2 వచ్చాయి. దాంతోపాటు ఒక పార్లమెంట్ సీటు కూడా బాపట్ల అనే పార్లమెంట్ సీటు కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను ఇందాకే చూపించాను, అబ్నార్మల్ ఇంక్రీజ్ అక్కడ కనిపించింది. మరి అది వాస్తవమా కాదో నాకు తెలియదు. అది వాస్తవమే అయితే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి దాన్ని. సో ఆ విధంగా ఇక్కడ పెరిగింది. కానీ హైయెస్ట్ పాపులేట్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మాత్రం పెరగకపోవడము, అతి తక్కువ పాపులేషన్ గ్రోత్ ఉండడం అనేటువంటిది ఎందుకు జరిగింది ఏంటి అనేటువంటిది అది సెన్సస్ డిపార్ట్మెంట్ వారు లేక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఏ ప్రభుత్వం అయితే సెన్సస్ తీసేటప్పుడు ప్రభుత్వం అయితే ఉండదో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ రోజు ఆ సెన్సస్ తీసే నాటికి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు బాధ్యత వహించాలి. వీళ్ళందరూ అటు సెన్సస్ డిపార్ట్మెంట్లో కాదు ప్రభుత్వము, కలెక్టర్లు వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి సెన్సస్లో జరిగినటువంటి అవకతవకలు ఉన్నట్టయితేనే. అట్లాగే గుంటూరు చెప్పాను. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి సంతనూతలపాడు అనేటువంటిది ఒకటే ఉండేది. ఇప్పుడు ఈ సెన్సస్ 2001 సెన్సస్ తర్వాత అది ఉంటూ దాంతోపాటు ఎర్రగండిపాలెం ఒకటి, తర్వాత కొండపి అనేటువంటిది 2 అదనంగా వచ్చాయి. అంటే ఇక్కడ కూడా 2 పెరిగాయి. అంటే పాపులేషన్ బాగా పెరిగింది ఇక్కడ. ఇది ఇండికేట్ చేస్తున్నది తెలుస్తుంది మనకే. ఇప్పుడు ఈ గుంటూరు, ప్రకాశం, కృష్ణాలో ఆటోమేటిక్ ఇప్పుడు మాదిగ కమ్యూనిటీ పాపులేషన్ ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఇక్కడున్న సీట్లు కూడా ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ఇక నెల్లూరుకు వచ్చేటప్పటికి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే గూడూరు, సూళ్ళూరుపేట అనేటువంటి సీట్లు 2 ఉన్నాయి. ఆ 2 కంటిన్యూ అవుతున్న అసెంబ్లీ ప్లేస్లో ఏది 2001 సెన్సస్లో. కానీ 2001కు ముందు నెల్లూరులో ఒక ఎంపీ సీటు ఉండేది. 2001 సెన్సస్ ప్రకారంగా ఆ ఎంపీ సీట్ పోయింది. అంటే నెల్లూరులో పాపులేషన్ తగ్గిపోయిందని దాని అర్థం, ఎంపీ సీట్ పోయిందంటేనే. సో ఇది మాలా సీటుగా ఉండేది ఎప్పుడూనో. సో దీనివల్ల ఈ పాపులేషన్ నెల్లూరులో తగ్గిపోయిందనే విషయం తెలుస్తుంది. అట్లాగే చిత్తూరుకు వచ్చేటప్పటికి కూడా సత్యవేడు, వెప్పనేరు, తర్వాత పలమనేరు అనేటువంటి కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. అది సత్యవేడు కంటిన్యూ అవుతుంది. పుత్తలపట్టు అనేటువంటి గంగాధర నగర్, నెల్లూరు అనేటువంటిది సీట్లు అదనంగా వచ్చాయి. తిరుపతి అంతకుముందే ఉంది పార్లమెంట్ సీటు. దాంతోపాటు చిత్తూరు అనేటువంటిది కొత్త పార్లమెంట్ సీటు వచ్చింది. సో చిత్తూరులోను అండ్ బాపట్లలోను
ఈ 2 కొత్త స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానాలు మాత్రం 2 పెరిగే ఉన్న స్థానాలు కాకోకుండాను. అంతకుముందు ఆల్రెడీ అమలాపురం ఉంది అండ్ తిరుపతి ఉన్నదే. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే కడపకు వచ్చేటప్పటికి కోడూరు అనేటువంటిది ఎమ్మెల్యే సీటు ఉండేది, దానికి అదనంగా బద్వేలు అనేటువంటిది ఇంకో సీటు కలిసింది. అనంతపురంకి వచ్చేటప్పటికి 2 కళ్యాణదుర్గ అండ్ సింగంనల్ల, ఆ 2 పాపం మదసరి అనేటువంటిది ఇప్పుడు వచ్చింది కళ్యాణదుర్గ ప్లేస్లోను, సింగమనల అనేటువంటిది సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇక కర్నూలు వచ్చేటప్పటికి ఆలూరు కోడుమూరు అనేటువంటిది వచ్చింది, దాని ప్లేసులో ఇప్పుడు నందికొట్కూరు అనేటువంటిది వచ్చింది, కొడుమూరు అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. సో ఇవన్నీ పాపులేషన్లో వచ్చినటువంటి మార్పుల కారణం చేత ఇక్కడ ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మార్పులు వచ్చింది. అసెంబ్లీలో మార్పులు రావడమే కాకుండా రేపొద్దుట కేటగిరైజేషన్ జరిగినట్లయితే ఈ కేటగిరైజేషన్లో కూడా ఇప్పుడు విద్యాపరంగాను ఉద్యోగపరంగాను ఆర్టికల్ 15 అండ్ 16 మీద కూడా ప్రభావం చూపి ఆ పాపులేషన్ ప్రకారంగా వాళ్ళ పర్సంటేజ్లు కూడా నిర్ణయించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా యాక్చువల్గా ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా కేవలం విద్య అండ్ ఉద్యోగాల్లో మాత్రమే క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టు చెప్పింది ఆగస్టు 1, 2024లో. కానీ ఈ ఆర్టికల్ 330, 332లో పొలిటికల్ రిజర్వేషన్ సంబంధించి క్లాసిఫికేషన్ చెప్పలేదు. కానీ చెప్పకపోయినప్పటికీ పొలిటికల్ రిజర్వేషన్స్ ఈ పాపులేషన్ తగ్గిపోవడం వల్ల ఎవరు చెప్పుకోకుండా ఆర్డర్ లేకపోకుండా కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు తగ్గించేయడం ద్వారాగా టోటల్ పాపులేషన్ తగ్గించేయడం ద్వారాగా చాలా పొలిటికల్ రిజర్వేషన్ మీద కానీ ఎంత ఇంపాక్ట్ ఉందో మనకు తెలుస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు నాగప్ప గారు 27th ఆగస్టు 1947లో వారు చెప్పిన దాని ప్రకారంగా రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో హరిజనుడు అనేవాడే ఈ దేశంలో లేకుండా పోతాడని ఆ భయాందోళన ఏ విధంగా అయితే తెలియజేశాడో ద సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆల్రెడీ జరిగిపోయింది. రాబోయే రోజుల్లో బహుశా మాలా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అసలు లేకుండా పోతారేమో అనేటువంటిది నాకు ఈ ఆధారాలు చూస్తుంటే మనకు తెలుస్తుంది. అంచేత పూర్వం ఒకప్పుడు మనం తెలుసుకున్నాము అశోకుడు చెట్లు నాటించని తెలుసుకున్నాము, అది ఇప్పుడు చదువుతున్నాం. మనం అశోకుని చూడలేదు పెట్టలేదు. అట్లాగే కొంతకాలానికే పుస్తకాల్లోనూ మాలా కమ్యూనిటీ అనేవారు ఉండేవారు ఎక్కడ అనేటువంటిది తెలుసుకుంటాం. కానీ బట్ మాలా కమ్యూనిటీ రికార్డుల్లో లేకుండా చేసేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి నేను మీకు విన్నవించుకుంటున్నాను. అట్లాగే ఆనరబుల్ సుప్రీంకోర్టుకి నేను అప్పీల్ చేసేది ఏంటంటే 2004 5th నవంబర్లో ఒక జడ్జిమెంట్ వచ్చి కేటగిరైజేషన్ చల్లదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు 2024లో మరో ఆనరబుల్ సుప్రీంకోర్టు మరొక బెంచి ఆ జడ్జిమెంట్ని పక్కకు పెడుతూ కేటగిరైజేషన్ చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. అదే ఆనరబుల్ సుప్రీంకోర్టుకి నేను అప్పీల్ చేసేది ఏంటంటే అయ్యా ఇప్పుడు 2004లో జరిగిన ఇష్యూని మీరు టేకప్ చేశారు. 2004కు ముందు జస్ట్ 2001 2 years ముందు మాలలు అనే వాళ్ళకి ఇక్కడ పాపులేషన్లోనూ సెన్సస్లోనూ అతి ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం వల్ల కేవలం విద్యా ఉద్యోగాల్లో నష్టం కాకుండా రాజకీయ పరంగా కూడా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కూడా అన్యాయం జరిగిపోయింది. అంచేత ముందు ఈ పాపులేషన్లో ఈ మాలలకు జరిగిన అన్యాయం మీద దృష్టి పెట్టి ఆనరబుల్ సుప్రీంకోర్టు సుమోటోగా కేసును టేకప్ చేసి ఈ జరిగినటువంటి అన్యాయాల్ని రెక్టిఫై చేసి అవకతవకలను సరిదీసి మాలలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ముందు న్యాయం చేసి ఆ సెన్సస్ విషయంలో న్యాయం చేసి ఆ తర్వాత మిగతా విషయాలు ఏం చేయలేనటువంటిది ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఆలోచించుకుని మీరు ఎవరైనా సరే అన్ని రాజకీయ పక్షాలని కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. మేధావులారా అందరూ మొత్తం రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్న అందరూ కలిపి పర్టికులర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు మేధావులు కలిపి మాలలకి ఎంత అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతవరకు సహనంతో మీరు ఉన్నందుకు మీ అందరికీ నేను మరొకసారి జైభీం తెలుసుకుంటూ మీ భావన ఎనాలిసిస్ని మీరు ఓపికగా విన్నందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్.